సన్నాలు సాగు చేస్తే బోనస్ వస్తదని ఆశపడిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సున్నం పెట్టింది. అక్షరాల 1561 కోట్లకు ఎగవేసింది. తొలి నుంచి ధాన్యం కొనుగోళ్లను సీరియస్గా తీసుకుని సర్కార్ చివరకు 30% కూడా కొనుగోలు చేయకుండా రైతులను నిండా ముంచింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయని ధాన్యాన్ని రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుని నష్టాలను మూటగట్టుకున్నారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ బోగస్ అయింది. సన్నాలు సాగు చేస్తే బోనస్ వస్తదని ఆశపడిన రైతులకు సర్కార్ సున్నం పెట్టింది. తద్వారా సన్నధాన్యం పండించిన రైతులకు సర్కార్ ఎగ్గొట్టిన బోనస్ అక్షరాల 1561 కోట్లు. వానాకాలం సీజన్లో 50 లక్షల టన్నుల సన్నాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొనుగోలు చేసింది కేవలం 18.78 లక్షల టన్నులే. ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా 50 లక్షల టన్నుల సన్నాలు కొనుగోలు చేసి ఉంటే రైతులకు బోనస్ కింద 2500 కోట్లు అందేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 18.78 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయడంతో సన్నాలు అమ్మిన రైతులందరికీ ప్రభుత్వం అందించే బోనస్ కింద 939 కోట్లు మాత్రమే అందనున్నాయి. ప్రభుత్వం సన్నాల లక్ష్యంలో 31.22 లక్షల టన్నులు తక్కువగా కొనుగోలు చేసింది. దీంతో రైతులు ప్రభుత్వం నుంచి పొందాల్సిన 1561 కోట్లు బోనస్ ను కోల్పోయారు. కొనుగోలు చేసిన సన్నధాన్యానికి బోనస్ గా ఇవ్వాల్సిన 939 కోట్లలో ఇప్పటి వరకు 591 కోట్లు చెల్లించిన ప్రభుత్వం మరో 348 కోట్లు బకాయి పెట్టింది. రైతుల నుంచి సన్నధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి అక్టోబర్ 1వ తేదీన ధాన్యం కొనుగోలు ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో అంతులేని జాప్యం ప్రదర్శించింది. దీంతో చాలా మంది రైతులు సన్నధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు సన్నాలన్నీ ప్రైవేట్ కు వెళ్లిపోయిన తర్వాత ప్రభుత్వం కేంద్రాల్లో కొనుగోలును వేగం పెంచింది. ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచే ప్రణాళిక ప్రకారం ప్రచారం చేసి సన్నాలు కొనుగోలు చేస్తే రైతులకు ఎంతో మేలు జరిగేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 66.78 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని, తద్వారా గతంలో ఎప్పుడూ లేని విధంగా 156 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపింది. కానీ ఈ సీజన్లో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 47 లక్షల టన్నులు మాత్రమే. మొత్తం ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 30% మాత్రమే కావడం గమనార్హం. ఈ లెక్కన ప్రభుత్వం ఇంకా 109 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వదిలేసింది. ఇందులో సుమారు 10 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం రైతులు తమ అవసరాలకు ఉంచుకున్నా ఇంకా 94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయని ధాన్యాన్ని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించుకున్నారు. మద్దతు ధర దక్కకపోయినా క్వింటాల్ ఒక్కింటికి 300 నుంచి 400 రూపాయలు నష్టపోయి అమ్ముకున్నారు. ప్రభుత్వం పక్కాగా కొనుగోలు చేసి ఉంటే కనీసం 80 నుంచి 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.